మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధుకు మద్దతుగా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు బహుమతిగా ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మైనంపల్లి హనుమంతరావు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు, విడు భూమిన బానై. ఈరోజు మెదక్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు నామినేషన్ ప్రక్రియ మెదక్ శాసనసభ్యుడు యువమిత్రుడు రోహిత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా పెద్దలు మా అన్న దామోదర్ రాజ నరసింహ గారు, మా సోదరిమణి కొండ సురేఖ గారు, మా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ అందరి అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు, మా మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు, దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, నర్సాపూర్ నుంచి ఆవుల రాజిరెడ్డి మదన్ రెడ్డి గారు, గజ్వెల్ నుంచి నర్సారెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు అదేవిధంగా పటాన్ చెరువు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, చాలా మంది జిల్లాలో ఉండే నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాదిగా, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎర్రటెండకు మండు టెండలో మాడ బగులుతున్నా నీలం మధును ఆశీర్వాదాన్ని ఇచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా,
ఈ మెదక్ గడ్డ మీద ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా శాసనసభ ఎన్నికలలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, నేను, మైనంపల్లి హనుమంతన్న ఇక్కడికి వచ్చి మా యువ మిత్రుడు రోహిత్ నామినేషన్ ఎప్పుడైతే ఏపించినామో ఈ రోజు కూడా మళ్ళా ఇక్కడి నుంచే ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా మేమందరం వచ్చి నీలం మధు నామినేషన్ ఇక్కడ ఏపిస్తుంటే వేలాదిగా మీరు వచ్చి అండగా నిలబడి ఒక బలహీన వర్గాల బిడ్డను మెదకు గడ్డ మీద గెలిపించడానికి మీ ఉత్సాహం, మీ ఊపు నాకెంతో సంతోషాన్ని, నమ్మకాన్ని కలిగించిందని నేను తెలియజేస్తున్నా మిత్రులారా. ఈ మెదగడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి 1980లో మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద మూడు రంగుల జెండాను లేదు, 0 బిల్ అని చెప్పి ఇవాళ పేదవాళ్ళని ఆదుకున్నాం. ఇవాళ పేదవాళ్ళ ఇంటికి కరెంటు వెలుగుతుంటే పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేని కేసీఆర్, నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ను ఓడగొట్టాలి, కాంగ్రెస్ను ఓడగొడితే ఉచిత కరెంటు ఇంటికిచ్చేది రద్దవుతుందని పన్నాగం చేస్తారు. ఇదే కాదు, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడు సొంత ఇంటి కళ నెరవేరాలని 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదవాళ్లను సొంత ఇంటి వాడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు మంత్రిగా దామోదర రాజనరసింహ గారు, కొండ సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇండ్లు ఇప్పించిన చరిత్ర. కానీ కేసీఆర్ ఏమన్నాడా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన డబ్బా ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దన్నాడు. నేను అడుగుతున్న సోయిలేని సన్నాసిని దద్దమ్మను, ఈ మెదక్ జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవని. అయితే గీతే మీ ఎర్రవల్లిలో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినావు. నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందల నీ ఈపులు పక్కున వలుగుతాయి బిడ్డ, మాకు ఇండ్లు ఇస్తామన్నావు, ఎందుకు ఇయ్యలేదని మొన్ననే చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందల గేటు ముందల కేసీఆర్ ఈపులు విమానమోతం అవుతాయని అక్కడికే పోయారు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, మా రెవెన్యూ మంత్రి, మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, రాష్ట్రంలో 4,50,000 ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలతో పేదవాడికి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ ఆత్మ గౌరవం నిలబెట్టడానికి మనం పథకం ప్రారంభించుకుంటే, పేదోడికి సొంతిల్లు వస్తే వాని ఇంటి ముందల కాలు మీద కాలేసుకొని కుర్చీలో కూర్చుంటాడని కక్ష కట్టి కాంగ్రెస్ను ఓడగొట్టి ఆ ఇచ్చే ఇండ్లు రద్దు చేయాలని ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వేల్లో ఉండే కేడీ కలిసి కుట్ర చేస్తున్న మాట ఇక్కడున్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా. ఏమడుగుతున్నా మిత్రులారా, ఎంతో మంది ఎన్నోసార్లు ఎవరెవరికో వేసారు. 20 ఏళ్ళు బీఆర్ఎస్ ఓన్కి, బీజేపీ ఓన్కి వేసారు. ఈ ఒక్కసారి బలహీన వర్గాల బిడ్డ పైసలు లేకపోయినా ఎన్నికల్లో గెలవచ్చని ఓ బలహీన వర్గాల బిడ్డకు ఓటేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించండి, విశ్వాసం కలిగించండి. ప్రజా సేవలో ఉంటే పేదవాడైన పార్లమెంటుకు పోతాడని ఈ మెదకు గడ్డ నుంచే గెలిపించండి అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నీలం మధుని గెలిపించడానికి మీరు సిద్ధమా? ఓటేయడానికి సిద్ధమా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధమా? కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధమా? సిద్ధం అన్నోళ్ళు అందరు చేయి పైకెత్తి అలాడెత్తుతలేరా? మిమ్మల్ని కూడా చూస్తున్నా, మిద్దె మీద ఉన్నోళ్ళని, ఆడున్నోళ్ళు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం రేవంత్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి వచ్చే ఈ మే 13న జరిగేటువంటి ఎన్నికల్లో మన ముదిరాజు బిడ్డ, బీసీ బిడ్డ, మరి నీలం మదన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత
నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఇక్కడున్న కేసీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమీ చెయ్యలేదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. 9.5 సంవత్సరాల కాలంలో మీరు చెయ్యని పనులు కేవలం 4 ఏళ్లలో చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీకు అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎంత దుర్మార్గుడో దోపిడీదారో, మరి ప్రజలను ఏ విధంగా అన్యాయం చేశాడో మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన్ని ఓడించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను. మరి మోడీ గురించి కూడా ఇక్కడ చెప్పాలి. అందరూ కూడా మరి మన నీలం మధు బీసీ బిడ్డ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు, తల్లి తండ్రి లేరు. మరి మీరే తల్లి తండ్రిగా మీకు సేవ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాడు. కాబట్టి ఆయనకు చేతి గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. సోదరులారా, కార్యకర్తలారా, పిసిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మరి మన పెద్దలు జిల్లా మన రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు, వీళ్ళందరి నాయకత్వంలో నీలం మధు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసిన సంగతి ఈరోజు నామినేషన్ రావడం జరిగింది. మనందరూ కూడా తెలిసిన విషయమే. ఒక విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తుంది ఏంటంటే, గత 25 ఏళ్ల కిందట ఇది ఇందిరమ్మ పార్లమెంట్. ఇది మీ దగ్గర కసి ఉందా? కసి ఉందా? కసి ఉంటే ఒల్లుడు కాదు, ఓట్లు పడాలి. నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీకి. మనమందరం కూడా 25 ఏళ్ల తర్వాత ఈ పార్లమెంటులో మెదక్ నీలమ్మధు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనమందరము, కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, మనమందరం కూడా ఈ మెదక్ పార్లమెంట్ ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అటు సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు ఓట్లు దంచుడే దంచుడు. సోదరులారా, 2 పార్టీలు ఎవరు అడ్డం వచ్చినా ఊరుకునేది లేదు, జిమ్మికులు చేసినా ఊరుకునేది లేదు. హుషారుతోటి ఆట ఆడుదాం. అర్థమైందా? నేను ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా 25 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ పార్లమెంటు రాహుల్ గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇటు దామోదర్ గారు, కొండా సురేఖ గారు, హనుమంతరావు గారు, మైనపల్లి గారు, అగో పొంగులేడు శ్రీనివాసరావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు. ఒక విషయం గమనించుకోండి, సంగారెడ్డి నేను చూసుకుంటా, మైనంపల్లి హనుమంతరావు గారు మెదక్ చూసుకుంటారు, ఆయన సిద్దిపేట, సరే ఆయన కొడుకు మెదక్ చూస్తాడు, మైనంపల్లి హనుమంతరావు గారు సిద్దిపేట చూస్తాడు. సిద్దిపేటలు ఉన్నారా? ఆయన మీ దమ్ము చూపెట్టండి. దేనికైనా నేను, దామన్న, కొండ సురేఖ, జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు. గవర్నమెంట్ మనది ఉన్నది, పోలీసు వాళ్ళకు భయపడకుండే. నీళ్ళమ్మధును గెలిపించుకోండి. గారు, సహచ మంత్రివర్యులు సురేఖ గారు, శ్రీనివాసరెడ్డి గారు, యువ నాయకుడు, మెతకు సీమ శాసనసభ్యుడు రోహిత్ రావు గారు,
బీసీ బిడ్డ, ముద్దురాజు బిడ్డ, కాంగ్రెస్ బిడ్డ, మెతుకు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గారు. మిత్రులారా, ముఖ్యంగా ఈనాటి ఈ ఉత్సాహము, మీ నమ్మకము, నాయకత్వం మీద ఉన్న ప్రేమని చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు ఖచ్చితంగా 17 స్థానాలలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. 9.5 సంవత్సరాల సుదీర్ఘ దొరపాలన, స్వేచ్ఛ లేని పాలన, దోపిడీ పాలన, మౌనంగా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు తిరగబడి దొరపాలనకు చరమగీతం పాడి ఇలా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా చేసి 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు నిలబెట్టుకున్న చరిత్ర రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇంకా 2 గ్యారంటీలు నిలబెట్టుకుంటాం. జాతీయ స్థాయిలో కూడా 5 గ్యారంటీలు ఉన్నాయి. ప్రధానంగా గ్యారంటీలో రైతులకు సంబంధించి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకురాబోతున్నాం. పట్టణ ప్రాంతాలలో పనికిహార పథకాన్ని చట్టం తీసుకురాబోతున్నాం. 30 లక్షల ఉద్యోగాలు జాతీయ స్థాయిలో ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ చరిత్ర మీ చాలా మంది మర్చిపోయిండొచ్చు. మెతుకు సీమ చరిత్ర, మెతుకు సీమ చరిత్ర. ఆనాడు కాంగ్రెస్ పార్టీని, ఇంద్రమ్మని యావత్ భారతదేశంలో కాంగ్రెస్ ఓడితే ఆనాడు మెదక సీమ ప్రజలు ఇంద్రమ్మని గెలిపించి ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర మెదక్ సీమ ప్రజల చరిత్ర. కనుక రేపు రాబోయే ఎన్నికల్లో కూడా 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా 15 సీట్లు గెలుస్తున్నాము. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.